హలో. అమ్మా, ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా రికార్డ్ అవుతుందమ్మా. సో క్లాస్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ నేను దీన్ని అప్లోడ్ చేయబోతున్నాను. ఓకే సార్. నీ పేరు అందుకనే ఎక్కడ చెప్పొద్దు, ఓకేనా? ఓకే సార్. సో నీకు సిఎంఏ ఇంటర్ ఎన్నో ర్యాంక్ వచ్చిందమ్మా? 49th ర్యాంక్ సార్. 49th ర్యాంక్. అది నాకు గ్రేట్ అచీవ్మెంట్ లాగా అనిపించలేదమ్మా. బట్ ఈ కోర్సు పట్ల నీకున్న అభిమానం, లైక్ సిఏ పట్ల కానీ సిఎంఏ పట్ల కానీ నీకున్న అభిమానం, నీ పర్సెప్షన్ అది చాలా నాకు గొప్పగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. సో నేను చాలా మంది ఫస్ట్ ర్యాంకర్స్ని చూసా, సెకండ్ ర్యాంకర్స్ని చూసా. వాళ్ళకంటే నువ్వేం తక్కువ కాదు. కారణం ఏంటంటే ఈ కోర్స్ పట్ల నీకున్న అభిమానం. అది నేను అప్రిషియేట్ చేయాలనిపించింది. అంటే నీలాంటి థాట్స్ ఇంకొంతమందికి ఎప్పుడు వస్తాయి, మన థాట్స్ షేర్ చేసుకుంటే. అంతకు మించి ఇంకెళ్ళలేదమ్మా. దానికోసమే నేను రికార్డ్ చేస్తున్నాను. కాలేజ్ ప్రమోషన్ కాదు, మాస్టర్ మైన్స్ ప్రమోషన్ అంతకంటే కాదు. ఓకే ఓకే సార్. ప్యూర్లీ కోర్స్ ప్రమోషన్, కోర్స్ గురించి నీకున్న ఇంట్రెస్ట్ గురించి, ఈ కోర్స్ పట్ల నీకున్న ఆలోచన విధానం, ద వే యూర్ థింకింగ్. సో 10th అయిపోగానే నేను సిఏ జాయిన్ అయ్యాను సార్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అన్నావు. ఎందుకు? చాలా మంది ఎందుకు జాయిన్ అయినా సిఏ అనేటువంటి వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో అలాంటిది కాకుండా నువ్వేమన్నావు సార్, నేను 10th అయిపోగానే సిఏ జాయిన్ అయ్యాను, ఎంఈసి జాయిన్ అయ్యాను. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్, ఎక్కడ నేను బాధపడట్లేదు సార్, ఐఎమ్ నాట్ రిపెంటింగ్ అన్నావు. అది నీ అడగకుండా అన్నావు. ఎందుకు అన్నావు? ఏంటి రీజన్ ఏంటి సార్? మెయిన్గా చెప్పాలంటే మన ప్రాసెస్లో పర్ఫెక్షన్ ఉంటే మనం ఖచ్చితంగా కోర్స్ని క్రాక్ చేయొచ్చు సార్. మనం ప్రాసెస్లో వెళ్ళకుండా ఉన్నప్పుడే మనం ఫెయిల్యూర్ని చూస్తాము. నేను ప్రాసెస్లో వెళ్తున్నాను, అన్నీ కరెక్ట్గా కంప్లీట్ చేస్తున్నానని నాకు కాన్ఫిడెన్స్ సార్. దానివల్ల నాకు దట్టు ఈ కోర్స్ పట్ల సొసైటీకి ఉన్న రెస్పెక్ట్ అవన్నీ నేను ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను. అందుకని నాకు ఏ రిగ్రెట్ లేదని చెప్తున్నాను. ఓకే అమ్మా. సో సిఏ ఇంటర్ 3 ఐటమ్సా 4 ఐటమ్స్ అమ్మా నీకు పట్టింది? సిఏ ఇంటర్ అలానే సిపిటీనా నువ్వు సిఏ ఫౌండేషనా? సిపిటి సార్. సిపిటీ ఎన్ని అటెంప్ట్లో పాస్ అయ్యావు? ఫస్ట్ అటెంప్ట్ సార్. గుడ్. ఓకే. ఎన్ని మార్క్స్ వచ్చినాయి అప్రాక్సిమేట్లీ? 152 రావాల్సింది 100 మార్క్స్ అంతే కదా? ఎస్ సార్. 152. సో మంచి మార్క్స్ వచ్చినాయి. సార్. సో ఎంపీసీ నుంచి వచ్చావా, ఎంఈసీ నుంచి వచ్చావా? ఎంఈసీ సార్. ఏది బెటర్? ఎంపీసీ నుంచి సిఏకి రావటం బెటరా, ఎంఈసీ నుంచి సిఏకి రావటం బెటరా? నీకు ఏది మంచిది అనిపిస్తుంది చెప్పమ్మా. నేను అడిగానని చెప్పి నాకు నచ్చిన ఆన్సర్ చెప్పొద్దమ్మా. సార్ ఎంఈసీ నుంచి రావడం వల్ల నేను ఇంటర్మీడియట్ అయిపోయినా 2 లేదా 3 monthsకే నేను సిపిటీ అపీర్ అవ్వగలిగాను, కంప్లీట్ చేయగలిగాను. అక్కడి నుంచి మళ్ళీ ఎంబటిని 8 or 9 monthsలో ఐపీసీసీకి అపీర్ అవ్వగలిగాను సార్. ముందే డిసైడ్ అయితే కనుక బెస్ట్ ఆప్షన్ ఎంఈసీ సార్. అలా అని ఎంపీసీ నుంచి వచ్చిన చేయలేరని కాదు, అలా చేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్ నాకు. ఉన్నారు. కాకపోతే సిఏనే నా గోల్ అనుకున్నప్పుడు ఎంపీసీ నుంచి రావద్దు. ఎస్ సార్. సిఏనే నా గోల్ అనుకున్నప్పుడు మాత్రం ఎంఈసీ నుంచి రండి. ఎంఈసీ నుంచి సజెస్టెడ్, రికమెండెడ్ అని ఎవ్రీథింగ్ సార్. సిఏనే నా గోల్ అనుకున్నప్పుడు ఎంపీసీ 2 ఏళ్ళు మనకు చదివి అక్కడ ఫీజు వేస్ట్ చేసుకోవడం, టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. షూర్ సార్. అదే అవును. ఇప్పుడు సపోజ్ డాక్టర్ అవ్వాలి, నేను ఎంఈసీ తీసుకొని సిఈసీ తీసుకొని ఏంది డాక్టర్ అవ్వాలంటే బైపీసీ తీసుకో. నీ గోల్ క్లారిటీ ఉన్నప్పుడు, నువ్వు కొట్టాలన్నప్పుడు డాక్టర్ ఖచ్చితంగా బైపీసీనే తీసుకోవాలి. టఫ్ అయినా 2వ, 3వ మళ్ళీ రాయాలి, పాస్ అవ్వాలి, సీట్ కొట్టాలి, అంతే కదా? అవును సార్. అది క్లారిటీ ఆఫ్ థాట్ అంటే. అవును సార్. సో నీ ఎంపీసీ తీసుకొని సిఏ చేయడం తప్పు కాదు. బట్ సిఏ అనేది నీ గోల్ అన్నప్పుడు ఎందుకు ఎంపీసీ నుంచి రావటం అంటున్నా నేను. టైం వేస్ట్, మనీ వేస్ట్ సార్. అంతే. సెకండ్ థింగ్, సో ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ సార్ అన్నావు. సిఏ ఇంటర్ ఎన్నిసార్లు పాస్ ఐపీసీసీ ఎన్ని అటెంప్ట్స్ పట్టింది? అంటే సిఏ ఇంటర్ అంటే పాత సిలబస్ ఐపీసీసీ, ఇప్పుడు న్యూ సిలబస్ సిఏ ఇంటర్. అవును సార్. నువ్వు చదివినప్పుడు ఐపీసీసీ కదా? అవును సార్. అవును సార్. సో ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేసావు. అవును సార్. అవును. నిజమా? నిజం సార్. సో ఐపీసీసీ లాంటి కోర్సు అసలు ఒక 1 టైంలో పాస్ అవ్వరు, చాలా రిపీటెడ్గా రాస్తుండాలి. అట్లాంటి అపోహలు, అట్లాంటి భయాలు ఎక్కువ ఉన్నాయి కదా. మరి నువ్వు ఎలా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యావు? నువ్వేనా స్కూల్లో టాపరా? లేదు సార్, నేను టాప్ అని కాదు సార్. ఓకే, స్కూల్ టాపర్ ఏం కాదు, అంతే కదా? ఓన్లీ ఇంటర్మీడియట్లో ఎంఈసీలో టాపరా? లేదు సార్, ఆర్డినరీ మార్క్స్ 950 మార్క్స్ అంతే. సో మన టాప్ మార్క్స్ అంటే 985, 990 ఆ రేంజ్లో ఉంటాయి. 950 మంది టాప్ ఏం కాదు. అయితే 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు? 9.5 జీపీఏ సార్. 9.5, అంతేకాని 10/10 కూడా కాదు. అవును సార్. బట్ ఐపీసీసీ 2 గ్రూపులు ఎట్ ఏ టైం రాసి 2 ఎట్ ఏ టైం పాస్ అయిపోయావు. ఎస్ సార్. ఎలా సాధ్యమైంది? అవకాశం ఉంటే ఒక 1 minute దాని గురించి చెప్పు. ఒక 1 minute. సార్ మెయిన్గా నేను మాస్టర్ మైన్స్లో కోచింగ్ తీసుకున్నాను మొత్తము.
మాస్టర్ మైండ్స్ లో కోచింగ్ తీసుకున్నాక మాస్టర్ మైండ్స్ లోనే కంటిన్యూస్ గా స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్ కూడా పార్టిసిపేట్ చేశాను. ఎక్కడ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను సార్ నేను. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మాస్టర్ మైండ్స్ వాళ్ళ గైడెన్స్ నేను ఫాలో అయ్యాను. దాంతో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇట్లా ఇద్దే అట్లా అని. డైరెక్ట్ గా కన్సిస్టెంట్ వర్క్ చేశాను, అటెంప్ట్ ఇచ్చాను, కంప్లీట్ అయిపోయింది. అప్పుడు తర్వాత అర్థమైంది మనం పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తే అయిపోయింది. ఈ మిగతావన్నీ అపోహలు మాత్రమే, అంటే 2 సార్లు రాయాలి, 3 సార్లు రాయాలి, ఇన్స్టిట్యూట్ పార్షియాలిటీ చూపించింది, అలాంటివన్నీ మాత్రం అపోహలని నాకు అర్థమైంది. ఇన్స్టిట్యూట్ అంటే ఎవరు? మాస్టర్ మైండ్సా? లేదు సార్, సిఏ ఇన్స్టిట్యూట్, ఐసీఏ. అవును సార్. సో వాళ్ళు పార్షియాలిటీ చూపిస్తారు, కొంతమంది ఫెయిల్ చేయిస్తారు అనేది అబద్ధం అని అప్పుడు నమ్మావు సార్? అప్పుడు నమ్మాను సార్ నేను. సో ఎగ్జామ్ రాసినప్పుడు, సార్ ఇప్పుడు సపోజ్ నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు ఐపీసీసీ మేనా నవంబరా? నవంబర్ సార్. నవంబర్. మరి నవంబర్ ఎగ్జామినేషన్ ముందు నీకు ఎప్పుడు, అంటే సపోజ్ అక్టోబర్ కానీ సెప్టెంబర్ కానీ క్విట్ చేసేద్దాం లేదా పాస్ అవుతాను లేదా అనుమానం ఇలాంటివి అనిపించలేదా? సార్ డెఫినెట్ గా కొన్ని ఫ్రస్ట్రేషన్స్ అవి ఉంటాయి, కానీ వాటిని కొంచెం ఓవర్కమ్, అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అట్లా అనిపిస్తుంది. అట్లా ఏమి వాటిని ఓవర్కమ్ చేస్తే చేయాలి సార్ అని నా. సో భయాలు ఉంటాయి, డెఫినెట్లీ భయాలు ఉంటాయి. ఖచ్చితంగా. అసలు సీరియస్ గా ప్రిపేర్ అయ్యేవాడే భయపడతాడు. అసలు క్యాజువల్ గా ఎగ్జామ్ రాసేవాడు, ఊరినే ఇంట్లో పేరెంట్స్ కోసం ఎగ్జామ్ రాసేవాడు, వాడికి ఏం భయం ఉంటుంది అసలు? అవును సార్, అవును. సీరియస్ గా పాస్ అవ్వాలని ఏంతో ఎగ్జామ్ రాసేవాడికి భయం ఉంటది. అవును సార్. భయం ఉంటేనే ఉంటది, చదువుతాడు. భయం ఉండాలి. ఆ భయం ఎంతవరకు ఉండాలంటే చదివేట్టుగా మోటివేట్ చేసే భయం ఉండాలి. అంతేగాని భయం ఎలా ఉండకూడదు అంటే అమ్మో మన ఈ కోర్సు పాస్ అవ్వని చెప్పి క్విట్ చేసి వెళ్ళిపోయేటట్టు భయం ఉండకూడదు. భయంతో ఏం చేయాలి? అమ్మో ఇంత పెద్ద కోర్స్ చదువుతున్నాం, ఇంత ఛాలెంజింగ్ కోర్స్ చదువుతున్నాం, మన టైం వేస్ట్ చేయకూడదు, ఎప్పటికప్పుడు చదువుకోవాలని భయం అలా ఎనర్జీగా మారాలి తప్ప భయం వల్ల ప్యారలైజ్ అవ్వకూడదు. అవును సార్. సో నీకు కూడా భయం అనిపించింది? అవును సార్, అవును సార్. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా భయం అనిపించిందా? ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా భయం అనిపించింది. ఐపీసీసీ. అవును సార్, మీరు చెప్పినట్టు భయం అంటే చదవాలి అనే అట్లా భయం, కానీ ఫెయిల్ అవుతామేమో అట్లా కాకుండా ఆ భయం సార్, దిగులు కాకుండా భయం. రిజల్ట్ వచ్చేదాకా భయం అనిపించుంటదిగా, పాస్ అవుతాను లేదా అని. ఏమనుకున్నావు? హానెస్ట్ గా చెప్పు, గుర్తుంటే చెప్పు. రిజల్ట్ వచ్చేప్పటికి ఐపీసీసీ పాస్ అవుతా అనుకున్నావా, ఫెయిల్ అవుతావు అనుకున్నావా? నా ఎక్స్పెక్టేషన్స్ అయితే మినిమం సార్, కరెక్ట్ గా 400 వచ్చి పాస్ అయింది. ఓకే. సో నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఒక్కసారి మళ్ళీ చెప్పు. అసలు పాస్ అనుకున్నావా, ఫెయిల్ అనుకున్నా రిజల్ట్ ముందు? నేనైతే పర్ఫెక్ట్ గా రాసినాను. అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను సార్, ప్రతి సబ్జెక్ట్స్ ఇట్లా వస్తాయి అని. అవి వస్తే వచ్చినట్టు, లేకపోతే అంటే రిజల్ట్స్ రాకముందు అందరిలాగే పర్సెప్షన్ ఉండేది నాకు కూడా, అంటే ఏమైద్దో కోర్స్. తర్వాత నేను అనుకున్నట్టు కష్టపడ్డాను, అనుకున్నట్టు రిజల్ట్స్ రావడం వల్ల ఆ ముసుగు తిరిగిపోయింది సార్. ఇంకా అంటే నా క్వశ్చన్ అయితే అది కాదు. లెట్ మీ ఆస్క్ యూ అగైన్. రిజల్ట్ రాకముందు ఎగ్జామ్ రాసావు, యూ అపీర్డ్ ఫర్ ఎగ్జామ్స్, రిజల్ట్ రాలేదు ఐపీసీసీ, నువ్వేమనుకున్నావు? నీ గెస్ ఏంటి? పాస్ అయిపోతాను రా అటెంప్ట్ అనుకున్నావా, ఫెయిల్ అవుతా అనుకున్నావా? నేను అసలు ఏమి రిజల్ట్స్ గురించి ఆలోచించలేదు. గ్రేట్, ఓకే, దట్స్ ఓకే. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు. యువర్ డన్ యువర్ ఎగ్జామ్స్ రాసావు, రిజల్ట్ గురించి ఏమి లేదు, పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, ఏం లేదు సార్. సో పాస్ అయ్యావు. అసలు నేనేం పట్టించుకోలేదు. సీఏతో పాటు సీఎంఏ చేయమని మా వాళ్ళు చెప్పారు కదా, నీకు ఏమైనా ఉపయోగపడిందా? హానెస్ట్ గా ఉపయోగపడితే చెప్పు, లేకపోతే ఉపయోగం లేదని కూడా చెప్పు, నో ఇష్యూ. లేదు సార్, అది చాలా ఉపయోగపడుతుంది సార్ నాకు. ఇందాక నువ్వు నా రూమ్ లో ఒక మాట చెప్పావు, మాస్టర్ మైండ్స్ లో నీకు నచ్చేది ఏంటి అని అంటే డిసిప్లిన్ అన్నావు కదా. ఏంటి, ఎందుకు డిసిప్లిన్ అంటే ఇష్టం నీకు? ఏం నచ్చింది డిసిప్లిన్ లో? సార్ వన్ వర్డ్ లో చెప్పాలంటే మాస్టర్ మైండ్స్ లో నేను నేర్చుకున్న డిసిప్లిన్ నాకు లైఫ్ లో కూడా ఉపయోగపడుతుంది సార్. నేను మాస్టర్ మైండ్స్ బయటకు వెళ్ళినాకు నాకు ఆ డిసిప్లిన్ ఉపయోగపడుతుంది. అంటే మామూలుగా చెప్తారు కదా, ఈ సిపిటి నుంచి కానీ ఐపీసీసీ నుంచి కానీ మేము చదివేటప్పుడు మాకు ఫోన్స్ అవాయిడ్గా ఉండేవి, షెడ్యూల్ ఉండేది, ఫాలో అప్, ఇవన్నీ మాకు చాలా ఉపయోగపడ్డాయి సార్. ఏంటి డిసిప్లిన్? స్టాఫ్ నుంచే డిసిప్లిన్ ఎక్స్పెక్ట్ చేస్తామా, స్టూడెంట్స్ నుంచే డిసిప్లిన్ ఎక్స్పెక్ట్ చేస్తామా, మేనేజ్మెంట్ గా మేము కూడా డిసిప్లిన్ గా ఉంటామా? సార్ నా ఒపీనియన్ ఏంటంటే మేనేజ్మెంట్ దగ్గర డిసిప్లిన్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ దాకా స్టూడెంట్స్ దాకా డిసిప్లిన్ కంటిన్యూ అవుతుంది. మేనేజ్మెంట్ నుంచి స్టాఫ్ కి, స్టాఫ్ నుంచి స్టూడెంట్స్ కి డిసిప్లిన్ అనేది కంటిన్యూ అవుతుంది సార్ నా ఒపీనియన్. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో డెఫినెట్లీ కొంతమంది స్టాఫ్ లో, కొంతమంది స్టూడెంట్స్ లో ఈ డిసిప్లిన్ నచ్చదు. మాస్టర్ మైండ్స్ లో నచ్చంది ఏదైనా ఉందంటే డిసిప్లిన్ అని అంటారు.
మమ్మల్ని ఈ విషయంలో నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని వీళ్ళు ఊరినే మమ్మల్ని మా ఇంట పడతారు అనేటువంటి టాక్ కూడా ఉంది సార్ అంటే స్టూడెంట్స్ లో కానీ స్టాఫ్ లో కానీ. మంచి అంత తొందరగా ఎక్కదు కదా సార్. మేము ఏదో టైంలో ఆ డిసిప్లిన్కి ఇబ్బంది పడి ఉంటాం, కానీ అడ్జస్ట్ అయ్యాం కాబట్టి ఇవాళ మేము నిలదొక్కుని ఉన్నాం సార్. ఇబ్బంది పడ్డారా ఎప్పుడైనా మీరు కూడా ఇలానే నెగిటివ్ గా ఫీల్ అయ్యారు? ఏంట్రా వీళ్ళు మా ఇంట పడుతున్నారు, చదువుకోమంటున్నారు, డిసిప్లిన్ కూడా అంటున్నారు, టైంకి రమ్మంటున్నారు, 100% అన్ని కరెక్ట్ గా చేయమంటున్నారు, అన్ని సిస్టమేటిక్ గా రమ్మంటున్నారు అని మీకు కూడా ఎప్పుడైనా కోపం కానీ విసుగు కానీ అనిపించిందా? ఖచ్చితంగా అనిపించింది సార్, మాకు అనిపించింది. కాకపోతే ఆ రోజు వేరే ఆప్షన్ లేక మేము ఫాలో అయ్యాం కాబట్టి మాకు ఆ డిసిప్లిన్ వచ్చింది. మేము డిసిప్లిన్ కి ఎందుకు ఇంత రెస్పెక్ట్ ఇస్తాం చెప్తాను. ఇప్పుడు సపోజ్ నువ్వే ఉన్నావు, సో నీకు మ్యారేజ్ అయ్యి ఒక 5 years తర్వాత 10 years తర్వాత ఆఫ్టర్ గాట్ మ్యారీడ్, పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా చదువుకుంటారు ఏదో చదువు. నువ్వు చెప్పు, మీ పిల్లల నుంచి నువ్వు డిసిప్లిన్ ఎక్స్పెక్ట్ చేస్తావు లేదా యాజ్ ఎ పేరెంట్? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను. గుడ్. అందుకని నేను మా స్టాఫ్ నుంచి మా స్టూడెంట్స్ నుంచి డిసిప్లిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది తెలియక కొంతమంది పిల్లలకి నెగిటివ్ గా అనిపించింది. ఏంటి సార్ వాళ్ళు మా ఇంట పడుతున్నారు, చదువుకోమంటున్నారు, డిసిప్లిన్ అంటున్నారు అని. అది అలానే మనం ఈ ఇన్స్టిట్యూట్ లో ఉన్న మాస్టర్ మైండ్స్ ఉన్న తెలియదు సార్. బయటకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది వాళ్ళే రియలైజ్ అవుతారు సార్. ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే సార్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక స్టాఫ్ ఉన్నాడు మా దగ్గర, జాబ్ చేస్తున్నాడు ఆయన, ఓకేనా? ఓకే. ఈయన ఎంటర్ప్రీనర్ గా మారి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు అనుకో, వాళ్ళ స్టాఫ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? డిసిప్లిన్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అదే నేను చెప్తుంది. నువ్వు స్టాఫ్ గా ఉన్నావు, ఓనర్ గా మారితే నువ్వు డిసిప్లిన్ ఎక్స్పెక్ట్ చేస్తావు కదా నీ స్టాఫ్ నుంచి. అలానే స్టాఫ్ గా ఉన్నప్పుడు కూడా డిసిప్లిన్ గా ఉండు. ఒక పేరెంట్ గా మీ పిల్లల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? డిసిప్లిన్. అలానే స్టూడెంట్ గా ఉన్నప్పుడు నువ్వు కూడా డిసిప్లిన్ గా ఉండు. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, చాలా బాగా మాట్లాడావు. ఇంకా నువ్వేం చెప్పదలుచుకుని ఉందా? నథింగ్, ఇంకేం లేదంటే క్లోజ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బై నాన్న, ఆల్ ద బెస్ట్. నీ CMA ఫైనల్, CA ఫైనల్ 2 కూడా చక్కగా పాస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. దానికంటే ఇంపార్టెంట్ లైఫ్ లో కూడా క్వాలిఫై అవ్వాలి, లైఫ్ లో కూడా పాస్ అవ్వాలి, మంచి స్థానాల్లో ఉండాలి. బై నాన్న.